సైబర్ క్రైమ్స్ గురించి జనాలకు ఎంత చెప్పినా మార్పు రాట్లే. ఏదో ఒక అత్యాశ, ఏవో వచ్చి కోట్లు వచ్చి మీద పడిపోతాయి అని చెప్పి వేలు పోయినాయి, లక్షలు పోయినాయి, కోట్లల్లో దోపిడీ జరుగుతున్నా కూడా మార్పు రావట్లేదు. పోలీసులతో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా వరకు అవగాహన కల్పిస్తున్నారు, అయినా కూడా మార్పు రావట్లే. రీసెంట్గా హైదరాబాద్లోని లక్డీ కాపుల్లో ఒక 46 ఏళ్ళ ఒక వ్యాపారి ఉన్నాడు. ఆయన ఒకరోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడు. చాలా తక్కువ పెట్టుబడితో అట్లాగే చాలా తక్కువ కాలంలో లక్షలు సంపాదించవచ్చు అని ఆ రీల్లో ఎవరో ఒకరు చెప్పారు. మనోడికి ఇమీడియట్గా ఆశ పుట్టేసింది. రీల్లో ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసిండు. ఫోన్ చేయగానే ఒక అమ్మాయి లైన్లోకి వచ్చింది. ఆ అమ్మాయి ఈయనకు మొత్తం ఆ పెట్టుబడుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈయన ఓకే అన్నాడు. ఓకే అనగానే ఆయన ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసింది. ఆ వాట్సాప్ గ్రూప్లో ఒక్కొక్కరు నేను 10 లక్షలు పెడితే 50 లక్షలు వచ్చినాయని, నేను 20 లక్షలు పెడితే ₹1,00,00,000 వచ్చినాయని ఇట్లా మెసేజ్లు పెడుతుంటే ఈయనకు కూడా ఇక మనోడి ఆశ ఆకాశానికి ఎగిరిపోయింది. ఇమ్మీడియట్గా ₹9,65,000 అందులో పెట్టుబడి పెట్టిండు. దానికి 27 లక్షల లాభం వచ్చినట్టు అందులో చూపించారు. ఆ తర్వాత మనోడు వెంటనే దాన్ని విత్డ్రా చేసుకుందామని ట్రై చేస్తే విత్డ్రాయల్ ఆప్షనే లేదు. అరే బాబు, నేను దీన్ని ఎట్లా విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేస్తే 18 లక్షలు కడితే విత్డ్రా చేసే ఆప్షన్ ఇస్తామని చెప్పారు. అప్పుడు మనోనికి అర్థమైంది ఇదంతా సైబర్ క్రైమ్ వల్ల అని. చేసేది ఏం లేకపోయి పోలీసులకు కంప్లైంట్ చేసిండు.